ఈ దేశం మీదకి దండయాత్ర చేసినటువంటి బాబర్ పేరు పెట్టుకుంటాం, ఏం సంకేతం ఇస్తున్నాం? ఖిల్జీ పేరు పెట్టడం ఏం సంకేతం ఇస్తున్నాం? జిన్నా పేరు పెట్టారంటే ఏం సంకేతం ఇస్తున్నాం? అంటే ఈ దేశాన్ని మొక్కలు చేసినవాడు, ఈ దేశాన్ని నాశనం చేసినవాడు, హిందూ సంస్కృతిని అరాచకంగా చేసినవాడు, ఆనాటి మహిళల్ని చెరపట్టినవాడు, ఆనాడు ఆలయాలు కూల్చినవాడు, ఆనాడు హిందువులు ఊచకోత కోసినవాడు, ఆనాడు హిందువులు తమ దేవుణ్ణి ప్రార్థించాలంటే జిజియా పన్ను కట్టాలన్నటువంటి వాళ్ళ పేర్లు పెట్టుకున్నటువంటి వాళ్ళు, టిప్పు సుల్తాన్ అయినా ఈ పేర్లు పెట్టుకున్నవాడు ఎవడైనా సరే ఈ దేశంలో ఉన్నాడంటే అర్థం వాడికి ఈ దేశం పట్ల భక్తి లేదు, మతం పట్ల భక్తి ఉంది. ఈ దేశం పట్ల ప్రేమ లేదు, వాడి మతం పట్ల మాత్రమే ప్రేమ ఉంది. ఈ దేశ స్వతంత్రాన్ని అంగీకరించట్లేదు, ఆనాడు చేసినటువంటి అరాచకాలు చేసిన వాడిని సమర్థిస్తున్నాడు అన్నటువంటి. ఇప్పుడు అదే వివాదం సినిమా రంగానికి సంబంధించి వచ్చింది. ఈ దేశానికి సంబంధించినటువంటి దుర్మార్గులు ఒకడైనటువంటి తైమూర్ పేరుని కరీనా కపూర్ ఖాన్, సైఫ్ అలీ ఖాన్ల బిడ్డకి పెట్టుకున్నటువంటి వ్యవహారాన్ని కుమార్ విశ్వాస్ ప్రశ్నించారు. నౌ ఇట్ విల్ నాట్ వర్క్ దట్ యు గెయిన్ పాపులారిటీ ఫ్రమ్ అస్, వీ పే ఫర్ టికెట్స్, మేక్ యూ స్టార్స్ అంటూ నీలాంటి వాళ్ళకి టిక్కెట్లకు మేము డబ్బులు కట్టాం, కానీ నువ్వు ఈ దేశానికి వ్యతిరేకమైనటువంటి దాన్ని ఎలా సమర్థిస్తున్నావు అంటూ ఆ జంటని ప్రశ్నించినటువంటి పరిస్థితి.